అమ్మా ఎట్లయింది అంటే రేగులకుండా ఇళ్ళం ఎట్లయిందంటే దేవతన పుట్టిన దానికి అమ్మవారు రూపురేఖలు భరించడానికైతే లేదు శంకరునికి. నాకు పుట్టిన బిడ్డనే ఇంత అందంగా ఉంటేనే వర్ణించద్దా చెప్పేసి శంకరుడు ఏమన్నాడు కదంటే నేను ఒక్కసారి నేను మాత్రం పొందనని ఉందమ్మా అని చెప్పేస్తే అటువంటి రేవల పుట్టిన ఒక రేగులకుండా ఎల్లమ్మ ఏమో చెప్పింది. అటువంటి అప్పుడు ఒక 7 మెట్లు కట్టు ఒక గంగజలం తయారు చేయు. 7 మెట్ల మీద ఫస్ట్ మెట్టు మీద అడుగు పెట్టి ఏమంటావు బ్రహ్మ అంటావు. 2వ మెట్టు మీద అడుగు పెట్టు బ్రహ్మ భార్య చేస్తావు. 3వ మెట్టు మీద అడుగు పెట్టు విష్ణుని యాగ చేస్తావు. 4వ మెట్టు మీద పెట్టు 4వ మెట్టు లక్ష్మి యాగ చేస్తావు. 5వ మెట్టు మీద పెట్టు శంకర అంటావు. 6వ మెట్టు మీద పెట్టు పార్వతి అంటావు. పెట్టుదామంటే అవకాశం లేదు. బిడ్డనే గర్భంలో పుట్టిన దానికి ఇంత పరీక్ష పెడతామని చెప్పి అవ్వాలి గుర్తుకున్నాడు. అవ్వాలి వరకల్లా బిడ్డ మీతో ముగ్గురుతో నాకు మాత్రం సంతృప్తి లేదు కాబట్టి మీ ముగ్గురిని 3 జల నీళ్ళు అనిపిస్తాను చెప్పేసి అప్పుడు ఆదిశక్తి అమ్మవారు లోకమాత రేగులకుండా వెళ్ళమ్మా రేవులో ఉంటే రేగులకుండా వెళ్ళమ్మా అమ్మ విష్ణు మాత్రం వాళ్ళందరూ ముగ్గురు మాత్రం 3 జల నీళ్ళు ఆపిచ్చి అటువంటి ఎల్లమ్మ తల్లి